ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడు నెలన్నర రోజుల క్రితం సూపర్ మార్కెట్లో పనిపై సౌదీ అరేబియా దేశం వెళ్లి 15 రోజుల క్రితం సౌదీ అరేబియాలో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోగా ఆపరేషన్ చేసుకున్న ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇండియా పంపాలని యాజమాన్యాన్ని కోరగా వారు ఇండియాకు పంపకపోగా ఇమ్రాన్ను కొడుతున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని, స్వదేశానికి రప్పించాలని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దృష్టికి రావడంతో తక్షణమే స్పందించిన ప్రభుత్వ ఇమ్రాన్ను తిరిగి స్వదేశానికి రప్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇండియన్ ఎంబసీ సౌదీ అరేబియా దేశానికి లేఖ రాసి అధికారులతో మాట్లాడడం జరిగింది. నమస్తే, నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్ఆర్ఐఎస్ఎల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ మాట్లాడుతున్నా. నిన్నటి రోజున సౌదీ దమాంలో మన సిరిసిల్ల నివాసి అయిన ఇమ్రాన్ అనే వ్యక్తి ఆరోగ్య సమస్యలతో సౌదీలో ఇబ్బంది పడుతున్నాడని వీడియో ద్వారా మహేందర్ అన్న గారికి, ఆది సీనన్న గారికి తెలియజేయగా వీడియో ద్వారా నిన్న ఆది సీనన్న గారు ప్రభుత్వ విప్ వేములవాడ సౌదీ ఎంబసీకి లెటర్ పంపించడం జరిగింది. అదేవిధంగా అక్కడ దేవి యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు దేవి యాదవ్ అనే వ్యక్తి దగ్గర సురక్షితంగా ఉన్నాడు ఇమ్రాన్ అనే వ్యక్తి. అదేవిధంగా ఇమ్రాన్ను తెప్పించడానికి ఆది సీనన్న గారే టికెట్ కూడా ప్రమాయించడం జరిగింది. అతన్ని తెప్పించడానికి పూర్తి ఖర్చులు కూడా సీనన్న గారే భరిస్తున్నారు. అదేవిధంగా వీరిని తెప్పించడానికి సహకరించిన ఆది సీనన్న గారికి, కేకే మహేంద్రన్న గారికి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గల్ఫ్ సమస్యలపై నిమిషంలోనే స్పందిస్తున్న మా కాంగ్రెస్ పార్టీ వేములవాడ ఎమ్మెల్యే గారికి, కేకే మహేంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారికి కృతజ్ఞతలు. అన్న నేను ట్వీట్ చేయగానే తొందరగా రెస్పాండ్ అయ్యి అన్న మిత్రులు బైరా దేవ్ యాదవ్ గారిని పంపించారు. అన్న నన్ను 3-4 డేస్లో సేఫ్గా ఉంచి 3-4 డేస్లో ఇంటికి పంపించే సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. అన్న ఆది సీనన్న గారికి కృతజ్ఞతలు. అండ్ మన బైరా దేవ్ యాదవ్ గారికి కృతజ్ఞతలు. నా పేరు దేవి యాదవ్ బైరా, నాది చింతకుంట. అయితే ఇమ్రాన్ 40 రోజులు సౌదీకి వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుండు. ఆయన ఇబ్బందులు పడాలి చూసి నిన్నునే ఆయన బాధ తట్టుకోలేక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది మన వేములవాడ ఎమ్మెల్యే ఆది సీనన్న దగ్గరికి మెసేజ్ వెళ్ళింది. ఆది సీనన్నకు మెసేజ్ చేశాడు. అయితే ఆది సీనన్న మన సౌదీలో ఎవరు ఉంటారని చెప్పి మన దేవి ఉంటాడు కదా, దేవి యాదవ్ ఉంటాడు కదా, దేవి యాదవ్కు స్పందన పెట్టండి అన్నాక నాకు నిన్న స్పందన పెట్టారు. నిన్న నైట్ స్పందన పెట్టారు. స్పందన పెట్టినాక నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాక ఇమ్రాన్ కాల్ చేసి ఎక్కడ ఉంటావు ఇమ్రాన్ అంటే ఏరియాలో ఉంటాన్నాక లొకేషన్ పంపించాడు. లొకేషన్ పంపిస్తే నా దగ్గర ఏరియాలో ఉన్నాడు. అదృష్టమంతుడు ఇమ్రాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, మన ఆది సీనన్న దగ్గరనే ఉన్నాడు, ఇమ్రాన్ ఆది సీనన్న దగ్గరనే ఉన్నాడు, సేఫ్లో ఉన్నాడు ఇమ్రాన్ ని సిటీ వేసి ఈ తొందరనే ఇంటికి పంపించాలని మన ఎమ్మెల్యే గారు ఎంబీసీ కూడా లెటర్ పంపించాడు. ఈ తొందరనే ఇంటికి వస్తాడు. ఇప్పుడు అయితే ఇమ్రాన్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇమ్రాన్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఇమ్రాన్ ఇప్పుడే మన ఎమ్మెల్యే ఆది సీనన్నతో కూడా కాల్ మాట్లాడాడు. సీనన్న మీకు ధన్యవాదాలు. మీరు ఇలాంటిది స్పందన ఇచ్చి స్పాట్లో చేశారు కాబట్టి మీలాంటి ఎమ్మెల్యే, మీలాంటి లీడర్ మాకు కావాలన్నా, ఎల్లప్పుడు మీలాంటి ఎమ్మెల్యే మాకు కావాలన్నా. ధన్యవాదాలు సీనన్న. మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్.